దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రభువును స్తుతించుట కొరకు, ఆయనను ఆరాధించుట కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని ఆ వాక్య భాగము ద్వారా దేవుడు మనకు బయలుపరిచే విషయాలను మనము శ్రద్ధగా విందాం. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక. తిమోతికి అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము మనము చూసినట్లయితే 1వ అధ్యాయములో 9-10 వచనాలు మనకు ఇక్కడ కలిపి వ్రాయబడి ఉన్నాయి. అయితే 11 అనేటువంటి వచనము, 11 సంఖ్యకు పైన మనము 2వ లైను, పై లైను మనం చదువుకుందాం. క్రీస్తు యేసు, లేదా దాని ముందున్న మాట, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అనే అద్భుతమైన మాట మనము చదువుకుంటూ ఉన్నాం. దేవుడు ఈ వాక్యమును మనందరి కొరకై దీవించునుగాక. ఏం చేయాలి? అందరం ఆమేన్ అని చెప్పాలి. చెప్దామా? ఆమేన్, హల్లెలూయా. ఎంతో అద్భుతమైన వాక్యం. పోయిన వారం మనము దేవుడు మరణమును నిరర్ధకం చేశాడు అనేటువంటి మాటను గురించి ధ్యానించాం. దేవుడు చావును, యేసుక్రీస్తు చావును చంపినవాడు అనే విషయాన్ని నేర్చుకున్నాం. మరణమును నశింపజేసిన వాడు అనే విషయాన్ని మనము నేర్చుకున్నాం. యేసుక్రీస్తు మరణములో ఉన్న అద్భుతమైన ఆ మరణము వెనుక ఉన్న రహస్యం ఏమిటి అంటే, ఆయన మరణించకుండా మరణాన్ని చంపలేడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఎవరైనా నేను మరణమును జయించాను అంటే అతను ముందుగా మరణించాలి. మరణించకుండా మరణాన్ని జయించలేడు. మరణమును జయించటం అంటే మరణములోనికి వెళ్ళాలి. ఆ మరణములోనికి వెళ్ళిన తర్వాతనే దాన్ని జయించడానికి వీలవుతుంది. అప్పుడే మృత్యుంజయుడు అనే మాట సరిపోతుంది. అందుకే ఈ ప్రపంచంలో ఒక మాట కేవలము యేసు క్రీస్తుకు మాత్రమే సరిపోతుంది. ఎందుకంటే ఆయన మరణించి సమాధి చేయబడి మరణములో నుండి బయటికి వచ్చాడు, చావును చంపి బయటికి వచ్చాడు, మరణమును నశింపజేశాడు అనేది మనము నేర్చుకున్నాం పోయిన వారం. ఈరోజు మరి ఒక్క సరికొత్త అంశమును మనం నేర్చుకోబోతున్నాం. దేవుణ్ణి స్తుతించి ఆరాధించటానికి, ఆయన ఘనపరచడానికి, క్రీస్తునందు మనకు కలిగిన శుభప్రదమైన విశ్వాస నిరీక్షణలను బట్టి మనం ఎంతో ఆనందించి ప్రభువుని స్తుతించడానికి, ప్రకటించడానికి కూడా మనల్ని బలపరిచే అద్భుతమైన వాక్యం 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము మనం చదువుకొని ఉన్నాం. అక్కడ మనం చూస్తే ఆయన క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను ఏం చేశాడట? వెలుగులోనికి తెచ్చెను. అంటే అంతకుముందు ఎక్కడుంది అది? ఆన్సర్ దొరికింది కదా. ఇప్పుడు యేసుక్రీస్తు మరణాన్ని నిరర్ధకము చేసి, మరణమును చంపివేసి ఏం చేశాడు? అక్షయతను వెలుగులోనికి తీసుకొచ్చాడు అంటుంది వాక్యం. అక్షయత అనేది ఉంది అన్న విషయమే మరుగున పడిపోయింది. మనిషికి మరణము తరువాత జీవితం ఉంది అన్న విషయము ఏమైపోయింది? మరుగున పడిపోయింది. లేదు, మరణించిన తర్వాత మనిషి ఉంటాడు. ఇదిగో క్రీస్తును నమ్మినటువంటి వారు ఇంకా అక్షయతను ధరించుకుంటారు అనే విషయాన్ని యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి దాన్ని స్థాపించాడు. ఆయన రావటంలో ఉన్న మరొక గొప్ప శ్రేష్టమైనటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే, అక్షయతను స్థాపించటానికి వచ్చాడు ఈ లోకంలో. హల్లెలూయా. ఆ అక్షయత ఉంది అన్న విషయాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. అంతకుముందు పరిస్థితి ఎలా ఉందంటే, పుట్టినవాడు తెలుసు కదా మీ అందరికీ ఆ కొటేషన్, గిట్టక తప్పడు, చనిపోతాడు తప్పక. పుట్టినటువంటి ప్రతి వ్యక్తి మరణిస్తాడు. ఇది అసంపూర్ణమైనటువంటి కొటేషన్. బైబిల్లో కూడా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. బయట చెప్పుకోవడమే కాదు, బైబిల్లో రాయబడి ఉన్న మాటలే. అయితే సగమే తీసుకున్నారు, సగమే అర్థం చేసుకున్నారు. బైబిల్లో కూడా ఉంది, మన్నైనటువంటి శరీరం వెనకటి వాళ్ళనే మరలా మంటిలోకి చేరును అని వదిలిపెట్టలేదు బైబిల్.
బైబిల్ ఏ విషయము చెప్పినా కూడా సంపూర్ణమైనటువంటి సత్యాన్ని బోధిస్తుంది. బైబిల్ బోధలు మనిషిని నీతిలోకి నడిపించాయి, నిత్య జీవమునకు సిద్ధపరుస్తుంది. ఈ బైబిల్ బోధను అనుసరించిన వాడు, క్రీస్తు బోధనను అనుసరించిన వాడు జీవితాన్ని పరలోకము కొరకు సిద్ధపరుచుకుంటున్నాడు. ఈ బైబిల్ను అందుకే ప్రపంచమంతటా ఈ బైబిల్ను పంచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు బైబిల్ను పంచాలి అంటే అది జీవితాలను మారుస్తుంది గనక. దేవునికి స్తోత్రం చెప్పుదాం, హల్లెలూయా. ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం? యేసు క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఆయన ఏం స్థాపించాడో తెలుసా? అక్షయత ఉంది అని నిరూపించాడు, రుజువుపరిచాడు. దేని ద్వారా? ఆయన మరణములో నుండి తిరిగి లేచుట ద్వారా. హల్లెలూయా. ఇదిగో మానవుడుగా ఆయన దిగివచ్చాడు. ఆయన దేవుడుగా దిగివచ్చి దైవావతారముగా లేకపోతే ఒక దైవముగా ఇవన్నీ చేసుకొని పోతే ఆ దేవునికి వర్తిస్తుందండి అనేవాళ్ళు. ఎందుకు దేవుడు రక్తమాంసములలోకి వచ్చాడు? ఎందుకు మనిషిగా వచ్చాడు? నీ వలె నా వలె ఆయన ఎందుకు రక్తమాంసములను ధరించుకొని ఈ లోకములోకి వచ్చాడు? మనిషిగా వచ్చాడంటుంది బైబిల్. మనుష్య కుమారుడుగా వచ్చాడంటుంది బైబిల్. ఎందుకో తెలుసా? ఈ మనిషి ఈ విధంగా జీవిస్తే ఈ స్థానం పొందుతాడని చూపించటానికి ఆ స్థాయికి దిగొచ్చాడు ఆయన. హల్లెలూయా. అది మనకు వీలు కాదు, అది దేవుడికి వీలవుతుంది. దైవ పుత్రులకు, దైవ కుమారులకు, దైవ అవతారానికి వీలవుతుందని పక్కకు పెట్టేసేవారు. అలా కాదు. అందుకే ఆయన మనిషిగా దిగి వచ్చాడు. ఓ మనిషి, నీ స్థానం ఏంటో తెలుసా? నువ్వెక్కడి నుండి పడిపోయావో తెలుసా? ప్రకటన గ్రంథంలో వాక్యం మనకు బాగా తెలుసు. నువ్వే స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి క్రియలను చేయుము అని బైబిల్లో ఒక మాట మనం చదువుతూ ఉంటాం. అది విశ్వాస లోకానికి, క్రైస్తవులకు లోతైనటువంటి ఒక మర్మాన్ని చెప్పే మాటే. దాన్ని మనం ఇనిషియల్గా, ప్రాథమికంగా ఆ వాక్య భాగాన్ని వివరించుకుంటే, అసలు మానవుడు ఏ స్థితిలో నుంచి పడిపోయాడో ఆ స్థితిని తిరిగి ఇవ్వటానికి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా. అందుకే ఆయన మొదటి మానవుడు పేరు కూడా మనం చూస్తే అతడు ఆదాము అని ఉంది. యేసుక్రీస్తు కూడా ఏం పేరు ఉందో తెలుసా? బైబిల్లో మరో పేరు పెట్టబడింది ఆయనకు. ఆయన కడపటి ఆదాము. ఆయన మొదటి ఆదాము అయితే ఈయన పిలువబడ్డాడు ఆ విధంగా. ఏమని? కడపటి ఆదాముగా పిలువబడ్డాడు. ఏ స్థితిలో నుంచి పడిపోయాడో మనిషి, ఆ స్థితిలోకి తిరిగి మానవుని తీసుకొని రావటానికి యేసు క్రీస్తు ఈ లోకములోకి మనిషిగా, మరో మాటలో చెప్పాలంటే ఆదాముగా, కడపటి ఆదాముగా ఈ లోకములోకి ఆయన ప్రవేశించాడు. ఏ స్థితిలో నుంచి పడిపోయాడు మనిషి తెలుసా? ఏ స్థితిలో నుంచి పడిపోయాడు? అక్షయతలో నుండే పడిపోయాడు. ఇది గొప్ప సత్యం. కానీ మర్చిపోయారు. మరుగున పడిపోయింది ఈ విషయము. మానవుడు ఒకప్పుడు మరణించే పరిస్థితుల్లో లేడు. మానవుణ్ణి దేవుడు సృష్టించినప్పుడు మరణము లేని వ్యక్తిగా దేవుడు సృష్టించాడు మనిషిని. ఈ మనిషికి మరణం పెట్టలేదు దేవుడు. అందుకే అంటూ ఉంటాం, ఎవరైనా పుట్టగానే పుట్టిన తేదీ వేస్తారు. వీడు ఈరోజు పుట్టాడు నాకు కొడుకుగా, మనవరుగా పుట్టాడు, అయితే వీళ్ళు ఫలానా రోజు చావాలని ఏ తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మలు, నానమ్మలు ఎవరు కూడా డైరీలో రాయరు చావు దినం. దేవుడు ఇలా రాస్తాడు. ఈ లోకపు తల్లిదండ్రులే అంత ప్రేమను కలిగి ఉంటే వారిని సృష్టించిన పరలోకపు తండ్రి ఎలా రాస్తాడంట అసలు. అందుకే మరణం దేవుడు మనిషికి పెట్టలేదు. అసలు దేవుడు మరణాన్ని మనిషికి పెట్టలేదు, మనిషే మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాలి, అక్షయత అనేది ఒకప్పుడు ఉన్నది. అది ఆదాములో కనబడింది. ఆదాము మరణము లేని వ్యక్తిగా ఉన్నాడు. ఎప్పటిదాకా జీవించగలిగాడు ఆ విధంగా? తప్పు చేసే వరకు ఆ అక్షయత కనబడిందండి. ఆదాము అక్షయతను కోల్పోయాడు, మహిమను కోల్పోయాడు. అందుకే రోమా 3:23 చెబుతుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు మరలా అనుగ్రహించాలనుకునే ఆ మహిమను, ఆ అక్షయతను పొందలేని పరిస్థితుల్లో ఉన్నారు. పాపములో ఉండి దేవుడు ఆ మహిమను తిరిగి ఇవ్వాలనుకుంటున్నాడు. అది ఇవ్వటం కోసమే యేసు క్రీస్తుగా ఈ లోకములోకి వచ్చి అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. మరుగున పడిపోయింది. ఎంతమందికి అర్థమవుతుందో వాక్యం? అక్షయత మరుగున పడిపోయింది. అందరూ ఏమనుకుంటున్నారు? ఇదిగో పుట్టాం, మనము బ్రతకాలి, జీవించాలి, అనుభవించాలి, అయిపోతుంది జీవితం అంతే. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది. చూద్దాం. 1 కొరింథీ పత్రిక త్వరగా కొన్ని వాక్యాలు చూద్దాం. 15వ అధ్యాయం 32వ వచనం. మనం చూసినట్టయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతుంది.
15వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 32వ వచనములో లాస్ట్ లైన్ చదువుతున్నాను చూడండి. రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము. చూసారా అండి, మనుషులు ఎక్కడికి వచ్చేసారో తెలుసా? మనుషులు మరణము తర్వాత జీవితం ఉంది. మనిషికి ఈ మరణముతో పాపము చేసినందున ఈ మరణము కలిగింది. అయితే ఇంతటితో మనిషి జీవితం అయిపోలేదు. ఎంతమందికి తెలుసండి? సూటిగా మనం అడుగుదాం ఈ రోజున. వేల మంది కాదు, లక్షల కోట్ల మందిలో మనుషులుగా నిలబడి చెప్తారు, ఈ జీవితంతో మన జీవితం అయిపోతుంది, ఇంతటితో మన జీవితం అయిపోతుంది అనుకునే వాళ్ళే చాలామంది. వారు ఒకవేళ నోటితో కొంతమంది లేదు లేదు జీవితం ఉందని ఒకవేళ చెప్పినా కూడా వారి జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది తెలుసా? అది ఉందని వారు నమ్మితే ఇలా ఎందుకు జీవిస్తారు? అర్థమైందా ప్రశ్న మీకు? జీవితం మరణము తరువాత దేవుని ముందు నిలబడాల్సి ఉంది. జీవించిన జీవితాన్ని బట్టి లెక్క ఒప్పజెప్పవలసి ఉంది. దేవుడు తీర్పు తీరుస్తాడు. ఈ సబ్జెక్ట్ అంతా వాళ్ళలో ఉంటే ఇలా ఎందుకు జీవిస్తారు వాళ్ళు? లేదా అలా ఎందుకు జీవిస్తారు? దొంగలుగా, త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, నరహంతకులుగా, అన్యాయం చేసేవారుగా ఎందుకు జీవిస్తారు? దాన్ని నమ్మలేదు కాబట్టి పలుకుతున్నారు. మాట్లాడతారేమో కానీ దాన్ని వారు నమ్మలేదు. ఎందుకు మనం ఈరోజు ఈ వాక్యం వింటున్నామో తెలుసా? దాన్ని గ్రహించే కృప దేవుడు మనకిచ్చాడు. అందును బట్టి దేవుని మనం స్తుతించాలి. హల్లెలూయా. ఎంత గ్రహించామో తెలుసా? దాని మీద ఈరోజు మనం ఆధారపడుతున్నాం. ఈరోజు మనం నమ్ముతున్నాము దాన్ని. నువ్వు ఏది గ్రహించవో ఎన్నటికి దాన్ని నమ్మవు. నమ్ముతున్నానని చెప్తావు కానీ నువ్వు నమ్మవు. విశ్వసిస్తున్నానని చెబుతావు కానీ నువ్వు విశ్వసించవు. ఎందుకు? నీకు అది అర్థం కాలేదు, నీకు అది గ్రహింపు కాలేదు. ఈరోజు మనందరం దేవుణ్ణి స్తుతించాలి. ఏమని? ప్రభువా, ఈ లోకము శాశ్వతమైంది కాదని, శాశ్వతమైన జీవితం ఉందని నాకు నువ్వు గ్రహింపునిచ్చావు, అందుకై నీకు స్తోత్రం. ఈ గ్రహింపు లేకపోతే ఇలా జీవించేవాడిని కాదు. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఏం చేశాడు? ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా ఏం చేశాడు? అక్షయతను వెలుగులోనికి తీసుకొచ్చాడు. మరణము లేని జీవితము ఉంది అని ఆయన నమ్మిన వారు అక్షయులుగా యుగాయుగాలు జీవిస్తాడు అన్న విషయాన్ని తన జీవితంలో ఆయన చూపించడానికి ఈ లోకంలోకి ఆయన వచ్చాడు. అది మనం దేవుని వాక్యంలోంచి నేర్చుకుంటున్నాం. కాబట్టి దీన్ని మనకు అర్థమయ్యే భాషలో ప్రపంచంలో ఈ వాక్యం వినేవారందరూ అర్థం చేసుకోవడానికి బైబిల్లో ఉన్నటువంటి ఒక పదముతో దీన్ని టైటిల్ పెట్టడం జరుగుతుంది. అదేంటంటే మన 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాము. ఆయన ఎవరు వసింపరాని తేజస్సులో అమరత్వము కలిగి నివసించుచున్నాడు అన్న వాక్యాన్ని బేస్ చేసుకొని ఈరోజు మన టైటిల్కు అమరత్వమును లోకమునకు పరిచయం చేసిన వాడు యేసుక్రీస్తు అని మనం నేర్చుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటది? అమరత్వమును లోకానికి పరిచయం చేశాడు. ఈ లోకంలో ఉన్న వారంతా ఎక్కడున్నారు తెలుసా? రేపు చనిపోదుము గనక తిందము త్రాగుదాము. అంతవరకే వారి జీవితము. ఎందుకు పుట్టాము అంటే ఇదిగో ఇది చేయడానికి పుట్టాము, ఉద్యోగం చేయడానికి పుట్టాము, పెళ్లి చేసుకోవడానికి పుట్టాము, పిల్లలను కనడానికి పుట్టాము. ఆ తర్వాత వాళ్ళకు పెళ్లిళ్ళు చేయాలి, వారికి ఇల్లు కట్టాలి, వారికి ఉద్యోగాల విషయంలో ప్రయాసపడాలి, వారికి పిల్లలు పుడితే మళ్ళీ ఎత్తుకోవాలి, వారు ఉద్యోగాలు పోవాలి కదా మళ్ళీ. కాబట్టి వాళ్ళ పిల్లల్ని మేము ఎత్తుకోవడానికి మేము ఉండాలి. ఆ తర్వాత ఇంకేంటంటే కాటికి వెళ్ళిపోతాం. ఇక్కడికే ఫిక్స్ అయిపోయారు ప్రజలు. ఎంత దారుణమైన పరిస్థితి! ఇలా లోకములో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానములో మత్తులో దుష్టుడు అపవాది ఉంచి నిత్యత్వమును గూర్చి, అక్షయతను గూర్చి అసలు స్పృహ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితుల మధ్యలో యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి అక్షయతను వెలుగులోనికి తెచ్చాడు. అక్షయత ఉంది అని తన జీవితము ద్వారా రుజువుపరిచాడండి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. అదే దేవుని యొక్క వాక్యములోండి మనము నేర్చుకుంటున్నాం. దీనికోసమే అక్కడ మనం చూస్తే 33లో 1 కొరింథీ 15వ అధ్యాయం 33లో అంటాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, మోసపోకండి. దుష్ట సాంగత్యం ఏంటా? దుష్ట సాంగత్యం తాగేవారు లేకపోతే రకరకాల పాపపు కార్యాలు చేసేవారు కాదు. ఈ సందర్భంలో ఆ మాట చెబుతూ మోసపోకండి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది అన్నాడు. ఏంటి మనం మోసపోయేదంటే ఈ లోకం వరకే మన జీవితం అని అనుకుంటే నువ్వు మోసపోయినట్టే. ఈ లోకం వరకే జీవిస్తానని నువ్వు ప్రయాసపడే వ్యక్తిగా ఉంటే నువ్వు కూడా మళ్ళీ మోసానికి గురి అయిపోయిన వ్యక్తివే. అయితే దేవుణ్ణి మనం స్తుతించాలి. ప్రభు తన కృప ద్వారా మనకు ఈ లోకము శాశ్వతమైనది కాదని, శాశ్వతమైన లోకము ఉందని దేవుడు మనకు గ్రహింపుని ఇచ్చినందుకు దేవుణ్ణి మనం
స్తుతించాలి అన్న విషయాన్ని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాం. అయితే యేసుక్రీస్తు దాన్ని ఆయన ఏ విధంగా ఈ లోకంలో ఎన్ని విధాలుగా దాన్ని స్థిరపరిచాడో, ఏంటది? అక్షయత ఉంది. మనిషికి మరణం తర్వాత జీవితం ఉంది. నీ జీవితాన్ని బట్టి నిత్యత్వములో పరలోకములో ఉంటావా లేదా నరకములో ఉంటావా అనేది తేలుతుంది అన్న విషయాన్ని, ఆ మొత్తానికి నువ్వు ఉంటావు అన్న విషయాన్ని దేవుడు తెలియజేయడానికి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన మాట్లాడిన మాటలు బైబిల్లో కొన్ని మనం త్వరగా చూద్దాం. దేవుని వాక్యంలో చూస్తే మార్కు సువార్త 12వ అధ్యాయము 18 నుండి 25 వచనాల వరకు మీరు చూసినట్టయితే, ఒకసారి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు మరి సద్దుకయ్యులు అనేవారు వస్తారు. సద్దుకయ్యులు ఒక తెగ. ఈ సద్దుకయ్యుల యొక్క, ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, 1 కొరింథీ 15:33 వచనములు ఏముంది? మోసపోకుడి, దుష్ట సాంగత్యము అన్నాడు చూసారా? దుష్టులైన మనుషులతో సహవాసం చేయొద్దని. ఇదిగో ఈ సద్దుకయ్యులతో సహవాసం చేయొద్దు. ఎందుకు? వారిలో ఏముంది ఆ దుష్టత్వము అంటే, వాళ్ళు చెప్పే మాట ఏంటంటే పునరుత్థానము లేదు అని చెప్తారట వాళ్ళు. ఎవరు వాళ్ళు? సద్దుకయ్యులు. మరణము తర్వాత మనిషి మరలా ఉండడు అని చెబుతారు. అంటే ఇప్పుడు చెప్పి ఈ లోకంలో, ఈ తరంలో 2024వ సంవత్సరంలో ఇలాంటి వ్యక్తులు కూడా మనకు ఉన్నారంటే అర్థం ఏంటో తెలుసా? ఆనాడు నివసించిన సద్దుకయ్యుల యొక్క వంశావళి అయిపోలేదు. యేసుక్రీస్తు కాలంలో కాదు, ఇప్పుడు కూడా వేరే పేర్లు పెట్టుకొని వేరే ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళు చెప్పే బోధ ఏంటి? మనిషికి మరణం తర్వాత మళ్ళీ మనిషి ఉండడు, పునరుత్థానము లేదు. ఇది స్థాపించాలని, ఇది నిరూపించాలని యేసు ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ వేసుకొని వచ్చారు. వాళ్ళ దృష్టిలో మాస్టర్ ప్లాన్ అది. ఏం ప్లానో తెలుసా? ప్రభుని గారు అడుగుతున్నారు, మీరు పునరుత్థానం ఉంది, మరణం తర్వాత జీవితం ఉంది, పరలోకం ఉంది, నరకం ఉంది, ధనవంతుడు, లాజరు, ఇవన్నీ చెబుతూ ఉన్నారు కదా, దీనికి జవాబు చెప్పండి అని యేసు ప్రభును ప్రశ్న అడిగారు. ఏమడిగారో తెలుసా? ఒక వ్యక్తి వెళ్ళి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. పిల్లలు కలగకముందే ఆ పురుషుడు చనిపోయాడు. అయితే అతని సహోదరుడు మరి సంతానము కలిగించటము కొరకు, ఆ వంశావళి నిలబడడం కొరకు రెండో వ్యక్తి వచ్చి పెళ్లి చేసుకున్నాడు. రెండో వ్యక్తి కూడా కొన్ని రోజుల తర్వాత చనిపోయాడు. ఇప్పుడు మూడో వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు, అతడు చనిపోయాడు. నాలుగో వ్యక్తి జరుగుతుందండి అసలు సృష్టిలో ఇట్లా? ఏంటంటే జరగకపోయినా వీళ్ళు జరిగిస్తారు. ఎందుకు? వీళ్ళ సబ్జెక్టు నిలబెట్టుకోవడానికి. 3 చనిపోయారట, 4వ వ్యక్తి చనిపోయాడు, 5, 6, వాళ్ళు నిమిషంలో 7 చంపేశారు. చెప్పాలంటే వాళ్ళని నిరూపించడం కోసం 7 చనిపోయారండి అని అడుగుతున్నారు. యేసు ప్రభు ఏమల్లే, సరే చెప్పనియండి అనుకున్నాడు ప్రభు. 7 చనిపోయారు, ఓకే, ఇప్పుడు ఏంటి అన్నాడు. అయితే వీరు చనిపోయిన తర్వాత మరి దేవుని యొద్దకు వెళ్తారు, పరలోకం వెళ్తారని మీరు చెప్తున్నారు కదా, మరి ఆ పరలోకములో ఈ స్త్రీ, ఈ సహోదరి ఎవరికి భార్యగా ఉంటుంది అనుకొని ఒకరు తీసుకొని భలే క్వశ్చన్ వేసాం కదా, అయిపోయాడు యేసు ప్రభు ఈరోజు అనుకున్నారు. ఇంక చెప్పలేడు యేసు ప్రభు, పునరుత్థానము లేదు, మనిషి మరణం తర్వాత జీవితం లేదు, స్థాపించబడుతుంది అనుకున్నారు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? దేవుని లేఖనములను మీరు ఎరగకపోవడాన్ని బట్టి పొరపడుతున్నారు. మీరు పరలోకములో పెళ్లికి ఇవ్వడం, పెళ్లి చేసుకోవడం, ఇవ్వబోవడం అనేది ఉండదు అని ఒక్క మాటలో చెప్పేశారండి. దేవునికి స్తోత్రం. వారు దేవుని దూత వలె దైవ మహిమ కలిగి పరలోకములో నిత్యము వారు మహిమతో ఉంటారు, దేవుని దూతల వలె ఉంటారు అని చెప్పేశాడు. మీకు తెలుసా, అక్కడ మరో ప్రశ్నే లేదు, వెళ్ళిపోయారు, అందరూ పారిపోయారు. సహోదరి సహోదరా, యేసుక్రీస్తు లోకములోకి వచ్చి తన జీవితము ద్వారా, తన మరణ పునరుత్థానము ద్వారా స్థాపించింది ఏంటో తెలుసా? వెలుగులోనికి తీసుకొచ్చింది ఏంటో తెలుసా? అంటే మరుగున పడిపోయింది అది. అందుకే మనుషులు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ఈరోజు. మనిషికి మరణం తర్వాత జీవితం ఉంది, నువ్వు నిలబడతావు దేవుని ముందు, సింహాసనం ముందు నిలబడతావు. నువ్వు నీతిగా జీవించిన వ్యక్తివైతే, నిజరక్షకుని తెలుసుకున్న వ్యక్తివైతే నీకు అక్షయతనిచ్చి దేవుడు యుగాయుగాలు పరలోకంలో నిలబెడతాడు అనే విషయం దాకా మనుషులు రాకుండా చేస్తున్నాడు అపవాది. లోకంలో ఉన్న విషయాలు కూడా అలానే చేస్తున్నాయి. మరి కొందరైతే అసలు మరణమే లేదని జీవిస్తున్నారు. ఏంటండి? మరణమే లేదని జీవిస్తున్నారు. ఇది మనకు అలా ఎవరుంటారండి అనుకుంటా, వాళ్ళ క్రియలు చూస్తే తెలుస్తుంది మనకు. బైబిల్లో యేసుప్రభు అన్నాడు, బైబిల్లో రాయించాడు, వారు తాము ఎప్పటికీ ఉంటామని వాళ్ళ ఇండ్లకు, భూములకు పేర్లు పెట్టుకుంటున్నారట. ఇది నాది, ఇది ఫలాని వాళ్ళ ప్రాపర్టీ, ఆయన వెళ్ళిపోతాడు, అది ఉంటుంది, పేరు మాత్రమే ఉంటుంది. సహోదరి సోదరుడు, మరణము అనే విషయము, మరణిస్తాము అనే విషయం ఉన్నప్పుడు డాక్టర్ చెప్పాడంటే ఒక వ్యక్తి, రేపటి కల్లా నువ్వు చనిపోతావని ఒక పేషెంట్కు చెప్పాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? తాను మరణించే లోపు ఏం చెయ్యాలనుకున్నాడో, ఏ పేపర్ల మీద సంతకం పెట్టాలనుకున్నాడో, ఎవరికి ఏం చెప్పాలనుకున్నాడో అది చేస్తాడా చేయడా పని?
ఎందుకు? మరణము తథ్యమని తెలిసింది, మరణించబోతున్నానని తెలిసింది. కాబట్టి తన మరణములోపు ఏం చెయ్యాలనుకున్నాడో ఆ పూట విన్న సమయము నుండి ఆ గడియలోపు సాధ్యమైనంత వరకు ఎన్ని చెయ్యాలో అన్నీ చేస్తాడు. మరి ఈ లోకంలో వారు మేము మరణిస్తాము అని వారు అనుకుంటే వారు ఇవన్నీ చెయ్యాలి కదా మనం. అందుకే మరణమే ఉంది అసలు అనే విషయాన్ని కూడా మర్చిపోయి మనుషులు జీవిస్తూ ఉన్నారు. అయితే ఈ లోకము శాశ్వతమైనది కాదనేది దేవుడు మనకు గ్రహింపునిచ్చాడు. నిత్యత్వం ఉంది అన్న విషయాన్ని కూడా దేవుడు మనకు గ్రహింపునిచ్చినందుకు నిజంగా మనం ఎంతగానో ఈ గ్రహింపులను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ప్రభువా, ఈ లోకము శాశ్వతమైంది కాదు అని, ఈ లోకపు యొక్క వలయములో చిక్కుకోకుండా, ఈ లోకపు మత్తులో మేము చిక్కుకోకుండా, ఈ లోకము వరకే జీవించి నశించిపోయే మృగముల వలె మా జీవితం అయిపోకుండా నిత్యత్వం ఉందని మాకు గ్రహింపుని ఇచ్చినందుకు మీకు స్తోత్రము. ఏమి స్తుతించాలి దేవుని అంటే మొదటి అంశంగా అది గుర్తు చేస్తున్నాం. ప్రభు మరణ పునరుత్థానాలు, ఈ లోకము శాశ్వతమైనది కాదని నిత్యత్వం ఉందని దేవుడు మనకు గ్రహింపునిచ్చినందుకై దేవుణ్ణి మనం స్తుతించాలనే విషయాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. నీతిగా బ్రతుకు, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్లో పరిశుద్ధంగా బ్రతుకు, ఈ లోకము శాశ్వతము కాదు కాదు అని ప్రపంచంలో ఎలుగెత్తి చెప్పేటువంటి ఏకైక గ్రంథం ఒక్క బైబిలేనండి. పరిశుద్ధంగా బ్రతుకు, పరలోకం కోసం బ్రతుకని అనుక్షణము వందలాది వేలాది లక్షల కొలది పాస్టర్లను దైవజనులను దేవుడు నిలబెట్టుకొని ఆయన గ్రహింపునిస్తున్నాడు. ప్రపంచంలో ఈ గ్రహింపు ఇవ్వడానికే బయలుదేరుతున్నారు దైవజనులు. దాన్ని ఆపడానికి సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు? అందరూ నరకం వెళ్ళాలి, ఎవరు పరలోకం రావద్దు, అక్షయత ఉందన్న విషయమే తెలియదు. అందుకే మనుషులను ప్రేరేపిస్తున్నాడు, మూర్ఖులుగా చేస్తూ ఉన్నాడు. ఈ సత్యమును తెలియకుండా జరుగుతుంది ఈరోజు యుద్ధం. ఈరోజు జరిగే యుద్ధం ఏంటో తెలుసా? ఈ వాస్తవం తెలియకుండా మనిషి జీవితం శాశ్వతము కాదని, శాశ్వతమైన జీవితం ఉంది, దాన్ని యేసుక్రీస్తు ఇస్తాడని, ఇవ్వటం కోసమే ఆయన ప్రాణాన్ని పెట్టాడని, ఆయన పునరుత్థానం ద్వారా దాన్ని నిరూపించాడన్న సత్యం ఈ ప్రపంచానికి తెలియకుండా మరి లోకములో ఉన్న దురాత్మ శక్తులు మనుషులను ఆధారం చేసుకొని పోరాటం చేస్తూ ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి వాటన్నిటినీ తప్పించుకొని ఈ గ్రహింపులోకి వచ్చి ఆ ప్రభు ఇచ్చేటువంటి ఆ రక్షణను మనం పొంది ఉన్నామంటే నిజంగా ఎంత దేవుణ్ణి మనం స్తుతించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో చూసినట్టయితే ఇలా మరి సమయం అయిపోయింది. ఒక్క ఎగ్జాంపుల్ నేను, అదే చాలా స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ అనుకోండి. అయితే ఈ విధంగా మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యంలో అనేక విషయాలు మనకు కనబడతాయి. ఇక యేసుక్రీస్తు అక్షయత ఉంది అని తన జీవితం ద్వారానే నిరూపించాడు. వేసిన తలుపులు వేసినట్టుగా ఉండగా ఆయన లోనికి ప్రవేశించాడు. యూదులకు భయపడి శిష్యులు తలుపులు వేసుకొని ఉంటే యేసు ప్రభు వారి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ఆ రోజు అర్థమైంది యేసుక్రీస్తు కలిగి ఉన్న దేహము ఇది అక్షయమైన దేహము. ఇది తలుపులలో నుండి కూడా ఇది వెళ్ళగలదు, గోడల్లో నుండి కూడా ఇది వెళ్ళగలదు. అక్షయత ఎలా ఉంటుందో ఆయన చూపించాడు తన జీవితము ద్వారా అనే విషయము దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతాం. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు ద్వారా కూడా దేవుడు కొన్ని గొప్ప సత్యాలు సృష్టిలో నుండి మరి అర్థం చేసుకున్నట్టుగా ప్రభు అపోస్తలుడైన పౌలు ద్వారా కొన్ని విషయాలు ప్రత్యక్షపరిచాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 37వ వచనములో మీరు చూసినట్లయితే, అవన్నీ నేను చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు కానీ మీరు తర్వాత చదువుకోనండి. 15వ అధ్యాయం 37వ వచనంలో మీరు చూసినట్లయితే, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 37వ వచనం చూస్తే అక్కడ అంటాడు, నువ్వు విత్తుల దానిని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారం విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరము ఇచ్చుచున్నాడు అనే విషయాన్ని బైబిల్లో చూస్తాం. మనిషికి మరణము తర్వాత జీవితం ఉంది అనే విషయాన్ని చెప్పడం కోసము యేసుక్రీస్తు ప్రభు దేవుడు అపోస్తలుడైన పౌలుకు ఒక అద్భుతమైన సత్యాన్ని బయలుపరిచాడు. సృష్టిలో ఉన్న విషయాల నుంచి తీసుకునే అద్భుతమైన సత్యాన్ని, ఆత్మ సంబంధమైన సత్యాన్ని బయలుపరిచాడు. ఏంటది? ఒక గింజను తీసుకో, అది ఏ గింజ అయినా కావచ్చు. ఆ గింజలో మామిడి యొక్క పిక్కను మనం తీసుకున్నాం. మామిడికాయ తిన్న తర్వాత, పండు తిన్న తర్వాత అది గింజ, ఒక పెద్ద గింజ. దాన్ని చూస్తే ఆ తర్వాత వచ్చేటువంటి ఆ పెద్ద కాండము, చెట్టు యొక్క కాండము ఆ గింజలో లేదు. దానికి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆకులు ఆ గింజలో మనకు కనబడవు కదా. దాని కొమ్మలు కనబడవు, దాని కాండము కనబడదు. అదేవిధంగా అద్భుతమైన మనోహరమైనటువంటి ఆ చక్కని ఆ రుచినిచ్చే ఆ పండు కూడా మనకు అక్కడ
కనబడదు, వట్టి గింజ కనబడుతుంది. దాన్ని మట్టిలో పెట్టినప్పుడు దేవుడు దానికి అద్భుతమైనటువంటి రూపాన్ని ఇస్తున్నాడు కదా అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అది జరగటం లేదా నీ కళ్ళ ముందు? ఎంత ఆశ్చర్యకరంగా అంటే సృష్టిలో మన ముందు దైవత్వమును బయలుపరిచే విషయాలు సృష్టిలో మనము నేర్చుకోవాలనుకుంటే ఎన్నో ఈ సృష్టిలో కనబడుతున్నాయి. సీతాకు ఒక బటర్ఫ్లై కదా, ఆ బటర్ఫ్లైకి బొంతపురుకి ఏమైనా సంబంధం ఉందా అండి? ఇది సృష్టిలో అద్భుతం కదా. చూసి 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 అలవాటైపోయింది జనాలకు. వర్షం కొడతా ఉంటే వర్షాకాలం వస్తే వర్షం పడుతుంది అనుకున్నారు ఏలియా కాలంలో. అలా కాదు, వర్షమునకు తండ్రి ఉన్నాడు, ఆయన పంపిస్తేనే వర్షం వస్తుందని తెలవడానికి 3.5 సంవత్సరాలు వర్షాన్ని మూసేయాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఒక బొంత పురుగు ఆ విధమైన బటర్ఫ్లైగా ఏ విధంగా అసలు అది ఎంత అద్భుతమైన డిజైను, దాని యొక్క ఆ రెక్కలలో ఎలాంటి డిజైన్లు, ఏ కంప్యూటర్లో అసలు అలాంటి డిజైన్లు మనకు దొరుకుతాయి? చెప్పాలంటే సృష్టిని చూసి అన్ని డిజైన్లు తయారు చేసుకుంటున్నాడు. మీరు చూడండి, ఏదైనా కూడా తిమింగలాన్ని చూసే లోపల మరి ఏంటంటే ఆ నీళ్ళలో ప్రవహించేటువంటి సబ్మెరైన్లు కనిపెట్టాడు. హల్లెలూయా. ప్రతిది కూడా డిజైన్లలో కూడా ఎందుకు పక్షి అలా ఎగరగలుగుతుంది అని దానికి రెక్కలుండి బ్యాలెన్స్ చేస్తుందని విమానానికి 2 రెక్కలు పెట్టాడు. సృష్టిని చూసే ఈ ప్రపంచం అన్నీ నేర్చుకున్నాడు. ఆ వృక్షాల మీదనే వృక్ష శాస్త్రం తయారైంది. మనిషిని దేవుడు ఎలా సృష్టించాడో ఇవన్నీ నేర్చుకొని వీళ్ళు డాక్టర్లు అవుతున్నారు. ఆలోచన చేయండి సహోదరి సహోదరు, ఏది ఏమైనా సృష్టిలో దైవత్వము దైవశక్తి మనకు కనబడుతుంది అంటుంది రోమా పత్రికలో కూడా. కాబట్టి ఇక్కడ కూడా మనము చూడగలుగుతూ ఉన్నాము. అక్కడ కూడా ప్రభు చెప్పేది ఏంటంటే మనిషి మరణము తర్వాత మానవుడు ఉంటాడు, తాను జీవించే జీవితాన్ని బట్టి తనకు స్థానము కూడా ఉంటుంది అన్న విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాడు. అందుకే పక్షి మాంసం వేరు, తర్వాత జంతువుల మాంసం వేరు, మనిషి మాంసం వేరు, చేప మాంసం వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరని 41వ వచనం దాకా చెప్పుకుంటూ వచ్చాడు. మనిషి జీవించే జీవితాన్ని బట్టి స్థానాలు ఉంటాయని చెప్పాడు. కొన్ని చదివినట్టుగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకటి, మనం చూసినట్లయితే అక్షయమైనటువంటి రాజ్యం ఉంది, మనుషులకు తెలియదు. భూమి మీద రాజ్యాలను చూసే మురిసిపోతున్నారు, కానీ అక్షయమైన రాజ్యము ఉంది అన్న విషయము ఈ మనిషికి బైబిల్ ఒక్కటే తెలియజేస్తుంది అన్న విషయము దేవుని వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా అక్షయమైన రాజ్యమే కాదు, అక్షయమైన కిరీటాలు ఉన్నాయని బైబిల్లో రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. చూడండి, పరలోకములో ఉన్నవన్నీ ఛాయగా భూమి మీద కనబడుతున్నాయి. పరలోకములో తండ్రి ఉన్నాడు కాబట్టి భూమి మీద తండ్రి అనే వ్యవస్థ ఉంది అంటుంది బైబిల్. పరలోకంలో రాజ్యం ఉంది కాబట్టి భూమి మీద ఒక రాజ్యం మనకు కనబడుతుంది అంటుంది బైబిల్. కాబట్టి పరలోకంలో అక్షయమైన రాజ్యం ఉంది, అక్షయమైన కిరీటం ఉంది, అక్షయమైనటువంటి స్థానాలు ఉన్నాయి. అంతేకాదు, యేసుప్రభు అన్నాడు, ఇక్కడ ధనం సంపాదించుకోకండి, అక్షయమైన ధనాన్ని సంపాదించుకోండి అన్నాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? అక్షయమైన ధనము ఉంది, సత్క్రియలు చేయడం ద్వారా తరిగిపోని ఆస్తిని నువ్వు పరలోకంలో సంపాదించుకుంటావని చెప్పాడు. అక్షయమైన ధనం ఉంది. తర్వాత ఏమన్నాడు? అక్షయమైన ఆహారము కూడా ఉంది. ఈ నీళ్లు తాగువాడు మరలా దప్పికొనును, ఈ భోజనం చేసిన వాడు మళ్ళీ చనిపోతాడు, కానీ ఆయన ఇచ్చేటువంటి ఆహారం తినేవాడు యుగాయుగాలు జీవిస్తాడని బైబిల్ చెబుతుంది. కాబట్టి అక్షయమైన ఆహారం ఉంది అనేది దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. జయించు వానికి నేను మన్నాని ఇస్తానన్నాడు. పరలోకంలో ఇచ్చే మన్నా కూడా ఉంది. అది ఈ మన్నా తిన్నోళ్ళు చనిపోయారేమో, కానీ అక్కడిచ్చే మన్నా తినేవానికి మరణమే లేదు. రాసుకోండి హృదయంలో. హల్లెలూయా. ఇశ్రాయేలు ఇక్కడ మన్నా తిన్నారు, అది చనిపోయారు. పరలోకంలో ఇచ్చేటువంటి మన్నా గురించి బైబిల్ చెప్తుంది. వారు జయించువానికి ఇస్తారట, వాడు యుగాయుగంలో అక్కడ జీవిస్తాడు అనే విషయం కూడా కనబడుతుంది. అదేవిధంగా అక్షయమైనటువంటి శరీరం మనకు దేవుడిస్తాడు, యేసుక్రీస్తు అది చూపించాడని కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. అదేవిధంగా అక్షయమైన స్వాస్థ్యము, మనకు ఆస్తిని కూడా దేవుడిస్తాడనేది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అక్షయమైనటువంటి జీవాన్ని దేవుడు మనకిస్తారంటే ఇక నాశనమే లేదు నీకు, యుగాలు నువ్వు జీవిస్తూ ఉంటావు. గమనించండి, నేను అనుకుంటూ ఉన్నాను, దాన్ని మేము రీసెర్చ్ చేయలేదు, ప్రార్థన చేయలేదు, ప్రభుని అడగలేదు, అని నేను అనుకుంటున్నాను. ఒక అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా? మానవుడు జీవించి ఉన్నప్పుడు, జీవించటానికి బాడీ మొత్తం తయారు చేసిన తర్వాత వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడు, మనిషి బ్రతికాడు. ఇప్పుడు పరలోకంలో కూడా ముక్కు ద్వారానే బతుకుతామంటారా? నాసికారంధ్రం నుంచి వచ్చే గాలి ద్వారా బ్రతుకుతామంటారా?
కదా, ఆలోచించాల్సిన విషయమే. హల్లెలూయా. అక్షయమైన జీవాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. గుండె కొట్టుకోవటం ద్వారా ఊపిరితిత్తులు సరిగా పనిచేస్తేనే బ్రతుకుతావు అని మరల పరలోక రాజ్యంలో మళ్ళీ ఒక ఫిజిషియన్ అక్కడ ఏమి ఉండడు. ఆయన మాటను బట్టి మనం బ్రతుకుతాం. ఇది ఒక అద్భుతమైన ప్రపంచం పరలోకం. అందుకే అన్ని అక్షయమైనవే, యుగాలు నువ్వు జీవించే అటువంటి అద్భుతమైనటువంటి జీవం, నాశనము లేని జీవం ఇవ్వబోతున్నాడు. గట్టిగా ముక్కు మూస్తే నోరు మూస్తే చచ్చిపోతున్నారు, ఓ పిల్లతో అదిమి చంపేస్తున్నారు మనుషుల్ని. ఆయనిచ్చే జీవం ఎన్నడూ కూడా దానికి మరణం ఉండదు. నాశనము లేని జీవము అన్నాడు బైబిల్లో. ఇలా రాసింది, నాశనము లేని జీవం దేవుడు మనకి ఇవ్వబోతాడు. దాని పేరే అక్షయమైన జీవము అనేది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. అదేవిధంగా అక్షయమైన సింహాసనాలు, స్థానాలు ఉన్నాయనేది కూడా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. వీటన్నిటి ద్వారా వీటన్నిటిని కలగలుపుకొని వీటన్నిటిని మన మనసులో పెట్టుకొని మనము దేవుణ్ణి స్తుతించడానికి, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మొదటిగా చెప్పినట్టుగా ఈ లోకము శాశ్వతమైనది కాదు, శాశ్వతమైనటువంటి లోకము ఉంది, అక్షయమైన లోకం ఉంది. దాని కొరకు యేసు క్రీస్తును విశ్వసించుట ద్వారా మనం ఆ లోకాన్ని స్వతంత్రించుకుంటామనే ఒక గ్రహింపు దేవుడు మనకిచ్చినందుకై, ఆ గ్రహింపులోకి దేవుడు మనల్ని తీసుకొని వచ్చినందుకై దేవుణ్ణి మనం స్తుతించాలి. హల్లెలూయా. నేను ముగిస్తున్నా. ఎలా స్తుతించాలి విషయాలన్నిటిని బట్టి అంటే ఒక 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఈ లోకము శాశ్వతమైంది కాదు, శాశ్వతమైనటువంటి లోకము మరణము తర్వాత ఉంది అనే విషయాన్ని, దాని కొరకు మనము సిద్ధపడాలి. అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే దొరుకుతుందన్న ఆ గ్రహింపును దేవుడు మనకు అనుగ్రహించినందుకై దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. అందులో తప్పిపోయినప్పుడల్లా వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు, బలహీన పడ్డప్పుడల్లా బలపరుస్తూ ఉన్నాడు. అటువంటి విశ్వాస నిరీక్షణలో నుంచి మనము వెనుకంజ వేసినప్పుడల్లా మరలా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి విశ్వాస నిరీక్షణలు కలిగిన వారిగా దేవుడు మనల్ని మార్చినందుకు దేవుణ్ణి మనం స్తుతించాలి. ఇది మొదటి విషయం. రెండవది ఒక్క మాటలో చెప్పి ముగిస్తాను. రెండవది ఏంటంటే, చాలామంది భక్తి చేస్తున్నట్టు కనబడుతున్నారు. మీరు భక్తి చేస్తున్నారు, క్రైస్తవులుగా మీరు భక్తి చేస్తున్నారు, ముస్లిమ్స్గా మేము భక్తి చేస్తున్నాం, హిందూ సోదరులుగా మేము భక్తి చేస్తున్నాం, జైన, సిక్కు ఇలా అందరూ భక్తి చేస్తున్న వ్యక్తులుగా కనబడుతూ ఉన్నారు. కానీ గమనించండి, బైబిల్ చెప్పేటువంటి భక్తి, బైబిల్ బోధించేటువంటి భక్తిని గురించి మనము చూసినట్లయితే ఈ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం నిత్యత్వం పోతామనే విషయము చాలా ప్రాక్టికల్గా దేవుని పరిశుద్ధ గ్రంథమే బోధిస్తుంది. ఎందుకంటే మనిషి జీవితంలో ఉన్న ప్రతి పాపములన్నీ కూడా పరిహారము కావాలంటే పాపం ప్రాయశ్చిత్తము కోసం అర్పించవలసింది దైవ రక్తం ఒక్కటే. అది యేసుక్రీస్తు మాత్రమే అనుగ్రహించాడు. కాబట్టి మనిషి పాపాలన్నీ కడిగివేయబడి పరలోకం పోయేది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము. కాబట్టి ఆ విశ్వాస నిరీక్షణలోకి దేవుడు మనం నడిపించినందుకు దేవుణ్ణి స్తుతించాలని మొదటిగా మనం వింటూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్టయితే యేసుక్రీస్తును నమ్ముకొని కూడా క్రైస్తవ్యములోకి వచ్చి కూడా చాలామంది ఇంత గొప్ప దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళు చేసే పని అంటే తెలుసా, ఈ జీవిత కాలం మట్టుకే భక్తి చేస్తున్నారు. అయితే దేవుడు తన మహాకృపణ ద్వారా, తన వాక్యము ద్వారా, తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు నిత్యము బోధిస్తూ ఇంత గొప్ప దేవుణ్ణి నమ్ముకొని ఈ జీవిత కాలం మట్టుకు అవసరతలు అక్కర్లు తీర్చుకొని అందరితో పాటు మళ్ళీ నరకానికి వెళ్ళే స్థితిలోకి కాకుండా నిత్యత్వం పోయేటట్లుగా, నిత్యరాజ్యం వెళ్ళేటట్టుగా, ఈ లోకం వరకు విశ్వాసం ఉంచకుండా నిత్యత్వం కొరకు విశ్వాసం ఉంచేవారిగా దేవుడు మనల్ని నడిపిస్తున్నందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. అర్థమైందా? ఈ తేడా అర్థమైందో లేదో. ఇంత గొప్ప దేవుణ్ణి నమ్ముకొని కూడా కొంతమంది చేసే పని ఏంటంటే ఆయనను ఈ లోకం వరకు మాత్రమే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు. వారి ఆపదల నుంచి బయటపడడానికి, వారి రోగముల నుంచి బయటపడడానికి, వారి కష్టముల నుంచి బయటపడడానికి, వారు విడుదల పొందడానికి ఏంటండి దీని కొరకే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారు. కానీ ప్రభువును మనందరం స్తుతించాలి. నిజంగా అతిశయోక్తి కాదు, దేవుణ్ణి మహిమపరచడానికే చెబుతూ ఉన్నాము. అదేంటంటే మన సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి, ఉండవచ్చు, చాలా సంఘాలు ఉన్నాయి కూడా. అందులో మనది కూడా ఒకటి, దేవుని కృప. అదేంటంటే ఈ భూ సంబంధమైన వాటి కొరకే
మనము ప్రభువును నమ్మాలి, విశ్వసించాలి, దేవుడు ఇది చేస్తాడు అది చేస్తాడు అనే దగ్గర మనం ఆగిపోకుండా నిత్యత్వము చేరగలిగే విశ్వాసాన్ని సంపాదించుకునే బోధ దేవుడు మన సంఘములో తన కృపను బట్టి అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఈ కాన్సెప్ట్లోకి, ఈ అవగాహనలోకి, ఈ యొక్క అభ్యాసములోకి మనల్ని దేవుడు నడిపించినందుకు నిజంగా మనందరం దేవుణ్ణి స్తుతించాలి. లేకపోతే గమనించి అలా మనం జరగకపోతే ఈ లోకం వరకు యేసు క్రీస్తును నమ్మి అన్ని పొందుకొని అందరి వలనే మరలా మనం నరకానికే వెళ్ళిపోయే పరిస్థితి, తప్పిపోయే పరిస్థితి. ఈ లోకం వరకే యేసుక్రీస్తును నమ్ముకునేవాడు తప్పిపోకుండా ఎలా ఉండగలుగుతాడు అసలు? ఎందుకంటే ఆయన విశ్వాసం అంతా కూడా ఈ లోకం వరకే కదా. గట్టిగా ఒక శ్రమ, ఒక కష్టం వచ్చిందనుకో తప్పిపోతాడు ఆ వ్యక్తి. ఈ లోకం వరకే జీవిస్తే ఆ వ్యక్తి ఆ నరకానికి పోతాడా అంటే మరి అతని విశ్వాసం ఆ పాటికే సరిపోతుంది. మరి అంతేగాని మీరు మమ్మల్ని అగ్నిలో వేసినా కూడా మేము మాత్రము చెయ్యరాని పనులు చెయ్యము, నీతిగానే జీవిస్తామని మరణమును సహితము లెక్క చేయకుండా నిలబడేంత విశ్వాసము పరలోకం ఉంది, నిత్యత్వం ఉంది, యుగాయుగాలు జీవించే జీవితం ఉందో అన్నవాడికి మాత్రమే, ఆ గ్రహింపు ఉన్నవాడికి మాత్రమే ఇది సాధ్యం. ఇప్పుడు కాకపోతే రేపు చచ్చిపోతాను, అర్థమవుతుందా? ఇప్పుడు కాకపోతే రేపు చచ్చిపోతాను. మరణం ఏ విధంగానే లోకములో ఉంది. వయసు అయిపోతే చచ్చిపోతాను, కరెంట్ షాక్ కొడితే చచ్చిపోతాను, దేవుడు అనుమతిస్తే పాము గరిస్తే చచ్చిపోతాను, ఏది లేదంటే రోడ్డు మీద పోతే చనిపోతాను, ఏది లేదంటే దేవుడు వస్తే ఈ దేహాన్ని విడిచిపెట్టి ఈ దేహం మార్పు చెంది అక్షయుడిగా పరలోకం వెళ్ళిపోతాను. ఈ లోకం అయితే శాశ్వతం కాదు అనుకున్నాడు 3 నాళ్ళ జీవితం కొరకు ప్రయాసపడడు, అట్టివాడే నిలబడతాడు. ప్రాణాలు పోయినా పర్వాలేదు, నిత్యత్వంలో తొందరగా చేరబోతున్నాను అంటాడు. హల్లెలూయా. ఎప్పుడో చూద్దాను అనుకున్నాను యేసయ్యను, ఇంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు అనుకుంటాడు ఇటు విశ్వాసం వెళ్ళినవాడు, ఇటు నిరీక్షణ వెళ్ళినవాడు. కాబట్టి 2 విషయాలు గుర్తు చేశాం. ఈ వాక్యాలన్నిటిని బట్టి మనం తెలుసుకునే 2 విషయాలు. మొట్టమొదటిగా మనము విన్న విషయము, ఈ లోకానికి అమరత్వాన్ని పరిచయం చేశాడు ఆయన. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి తన మరణ పునరుత్థానాల ద్వారా స్థాపించింది ఏంటి, నిరూపించింది ఏంటంటే అక్షయత ఉంది, మనిషికి మరణము తర్వాత జీవితం ఉంటుంది, తన నమ్మిన వారు ఇదిగో ఇలా అక్షయులుగా ఉంటారనేది ప్రభువు స్థాపించాడనే విషయాన్ని యేసుక్రీస్తు జీవితం ద్వారా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ లోకం వరకు మనం జీవించకుండా, ఈ లోకం శాశ్వతమైనది కాదు, శాశ్వతమైన రాజ్యం ఉందని మనం తెలుసుకొని ఆ గ్రహింపులో ఉండడానికి ప్రభువు చూపించిన కృపను బట్టి స్తుతించాలి అనేది మొదటిగా విన్నాం. రెండవది, అంత గొప్ప దేవుని నమ్ముకొని ఈ లోకము వరకు మాత్రమే అవసరతలు అక్కరలు తీర్చుకొని మనుషులందరికంటే దౌర్భాగ్యులైపోయే పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోకుండా నిత్యత్వం కొరకు సిద్ధపడడానికి దేవుడు మనల్ని కనికరించినందుకై దేవుణ్ణి స్తుతించాలని దేవుని వాక్యం వింటున్నాం. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థనలో ముందు కొనసాగుదాం.